బిర్యానీలో పీసులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి ఆగండి మామా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒక చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఇక్కడ నుంచి మన వీడియోస్ అయితే డైలీ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు సుమా. राजमाता समर शंख फूंक दो। అరే వసీం అంకుల్ మ్యాచ్లు మొత్తం మన దుబాయ్ లోనే జరుగుతుంది, కానీ మనం మాత్రం మ్యాచ్లు గెలుస్తామా లేదో కొంచెం కూడా అర్థం లేకుండా పోతుంది. ఇటు చూస్తే ఇండియా, అటు చూస్తే పాకిస్తాన్, ఇద్దరు వచ్చి మనల్ని నలిపేస్తారేమో. అరే చూప్రి తమ్ముడు, మన హోమ్ గ్రౌండ్ లో మనం ఒక్క మ్యాచ్ అయినా గెలవకుండా పోతామా? ఫస్ట్ మ్యాచ్ ఇండియాతో ఓడిపోవచ్చు, కానీ పాకిస్తాన్ ని నిలిపేద్దాం, ఒమాన్ ని నిలిపేద్దాం. మన టైం ఎక్కువ కలిసి వచ్చిందా, ఇండియాని ఇక్కడ వాటిగానే పిసికి పడేద్దాం. అరే వాసిము, ఆశకు హద్దుండాలి, నీ నోటికి బుద్ధుండాలి. మీరు ఇండియాతో మ్యాచ్ గెలవడమా? నువ్వు చెప్పిన డైలాగ్ చూస్తుంటే ఇప్పుడే పుట్టిన పిల్లవాడు 6 కొట్టాడు అన్నట్టుంది. లేకపోతే ఈ స్కై ఒక స్కూప్ షాట్ కొట్టాడంటే బుజ్ ఖలీఫానే దాటిపోద్ది. మ్యాచ్ గెలుస్తారంట, మ్యాచ్ అది ఇండియాతో. ఒక్కొక్కరికి నా స్కూప్ తో చుక్కలు చూపిస్తా బిడ్డ. అరే స్కై అన్న, నీకెందుకు అంత బాధ? ఈ షేక్ ఉన్నాడు కదా, నీ అవ్వ సగం బ్యాట్ ఎత్తితేనే బౌలర్లు షేక్ ఆడిపోతారు. అది అభిషేక్ అంటే మన దగ్గర అంతా సింగిల్స్ రన్స్ అంతా ఉండదు. నీ అవ్వ కొడితే 6 లేకపోతే 4. అది అభిషేక్ అంటే. అభిషేక్ అంటారా బాబు, కత్త మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే నాన్న, మీరైతే బ్యాటింగ్ లో చూపించండి రా మీ తడాకెంటో, నేను మాత్రం బౌలింగ్ లో చూపిస్తానా తడాకెంటో. అరే చెప్పండి రా నాన్న, చెప్పండి. యార్కర్ వేణమా, యార్కర్ ఇరుకు. స్వింగ్ వేణమా, స్వింగ్ ఇరుకు. బౌన్సర్లు వేణమా, బౌన్సర్లు ఇరుకు. ఇచ్చట అన్ని రకాల బౌలింగ్ మాత్రం 100% ఇరుకు. అరే మర్చిపోయారా ఏంటి, బ్యాటింగ్ లో బౌలింగ్ లో మీరెంత ఫేమస్, స్పిన్ లో ఈ చక్రవర్తి ఎంత ఫేమస్. వేసిన 2-3 సిరీస్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేశాను నా స్పిన్ తోటి. అలాంటిది ఆసియా కప్ అంటే ఎలా ఊరుకుంటాను? నీ అవ్వ ఒక్కొక్కరికి మాత్రం రప్ప అనే. అరే మీరు ఎంటర్టైన్ చేయడానికి బౌలింగో బ్యాటింగో, కానీ 2 కలిపి ఎంటర్టైన్ చేసేదే ఈ స్వాక్క హార్దిక్ పాండే. బాబు కట్టించిన హంద్రీనీవా కాలంలో నీళ్ళు వస్తాదో లేదో, కానీ ఈ పాండే కొట్టిన బాల్ మాత్రం బుజ్ ఖలీఫా దాటుతుంది. ఇటు బ్యాటింగ్ లో 6లు, అటు బౌలింగ్ లో వికెట్లు. యూఏకి మాత్రం మడత కాజానే. అరే చూద్దాం మీరు మాపై మ్యాచ్ గెలుస్తారా, మేం మీపై మ్యాచ్ గెలుస్తామో అని. ఎలాగైనా సరే మీపై మ్యాచ్ గెలిచి మా యూఏ పవర్ అంటే చూపిస్తాం. అరే అదరానన్నా, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరానన్నా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకురా. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రానన్నా. అంతవరకు టాటా రానన్నా.